హలో అండి. ఈరోజు నేను వీడియోలో శ్రావణ మాసం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ నెలలో శివుడు, మహావిష్ణువు, లక్ష్మీదేవి, వరలక్ష్మి అమ్మవారు, నాగదేవతలను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని దక్షిణ భారతదేశం అంతా ఈ నెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసం ఎందుకు అంత ప్రత్యేకం అంటే శ్రావణ నక్షత్రం పేరుతో ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. వర్షాకాలంలో ప్రకృతి పచ్చగా కలకల్లాడుతుంది. ఈ కాలాన్ని దేవుని ఆరాధన, ఉపవాసనాలు, దానం, జపం, ధ్యానానికి అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు విశేష పుణ్యఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు శ్రావణ సోమవారాలు, వరలక్ష్మి వ్రతము, నాగపంచమి, రక్షాబంధనం, శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ నెలలో పాటించేవి: ఉదయం స్నానం చేసి దేవునికి పూజ చేయడం, ఉపవాసాలు, జపం, ధ్యానం చేయడం, ఆలయ దర్శనం, ధ్యానం, అన్నదానం చేయడం, సాత్విక ఆహారం తీసుకోవడం. శ్రావణ మాసం వల్ల కలిగే ఆధ్యాత్మిక ఫలితాలు: మనశ్శాంతి పెరుగుతుంది, కుటుంబంలో ఐకమత్యం, సుఖశాంతి నెలకొంటుందని విశ్వాసం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని పెద్దల నమ్మకం. శ్రావణ మాసం అనేది కేవలం ఒక నెల మాత్రమే కాదండి. భక్తి, నియమం, ఉపవాసం, దానం, దేవుని ఆరాధన ద్వారా జీవితాన్ని పవిత్రంగా మార్చుకునే ఆధ్యాత్మిక కాలం. ఈ మాసంలో శివుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి మరియు ఇతర దేవతలను భక్తితో ఆరాధించడం ద్వారా శుభ ఫలాలు కలుగుతాయని హిందూ సంప్రదాయం చెబుతుంది. శ్రావణ మాసం ఆగస్టు 13 నుండి